ఎవరైనా పరిచయం అయితే బాగుండు అనుకుంటూ తింటూ ఉన్నాను. నేనేంటంటే చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో అంత ఈజీగా కలవను. వన్స్ వాళ్ళ అలవాటు అయితే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాను. స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఆ రోజైతే ఎవరు పరిచయం కాలేదు. హాస్టల్లో తినేసి నా రూమ్ కి వచ్చేసాను. ఒక్కదానికే బోర్ కొట్టి టీవీ ఆన్ చేసుకుని టీవీ చూస్తూనే నిద్రపోయాను. ఎందుకంటే ఆ రోజు బయటికి వెళ్ళి వచ్చాం కదా, బాగా టైర్డ్ అయ్యి టీవీ చూస్తూనే ఎప్పుడు నిద్రపోయినా కూడా నాకే తెలియదు, నిద్రపోయాను. అయితే మిడ్ నైట్ కరెక్ట్ గా టైమ్ 2:30 అయింది. నేనేమో ఫుల్ నిద్రలో ఉన్నా. ఒక్కసారిగా రూమ్ డోర్ ని ఎవరో పెద్దగా తట్టినట్టు ధన ధన అని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కి ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. రూమ్ లో ఏసీ ఒక్కటే ఉంది, ఫ్యాన్ లేదు కదా. అందులో మిడ్ నైట్ నేల మీద పిన్నీస్ పడినా కానీ సౌండ్ వస్తది. అలాంటిది సడన్ గా డోర్స్ తట్టేసరికి గుండె జల్లుమనింది. నిద్ర మత్తులో ఉన్నాను కదా, నేను లేచిన సంగతి కూర్చున్న సంగతి నాకు కూడా తెలీదు. అలానే 5 minutes కూర్చొని డోర్ వైపు అలానే చూస్తున్నాను. నేను కలకంటున్నానా లేకపోతే నిజంగా ఎవరైనా డోర్ ని తట్టారా అని ఆలోచిస్తూ డోర్ కింద నేలకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అటు చూశాను. బయట ఎవరో మనిషి నుంచోనున్నట్లు నీడ కనిపించింది. 5 minutes తర్వాత నిద్ర మత్తులో నుంచి బయటకు వచ్చి ఇది కల కాదు, నిజమే, బయట ఎవరో ఉన్నారు అని కళ్ళు నులుపుకొని టైం చూస్తే 2:30. హాస్టల్స్ లో ఏంటంటే చాలా వరకు నైట్ మొత్తం మేల్కొని మార్నింగ్ నిద్రపోతూ ఉంటారు. అలాగా ఎవరో వచ్చుంటారులే అని వెళ్లి డోర్ తీసా. బయట ఎవ్వరూ లేరు. అదేంటి డోర్ కింద నీడ కనిపించింది కదా, ఇక్కడేమో ఎవరూ లేరు అని కొంచెం కంగారు అనిపించింది. అయినా ఇదేం మూవీ కాదు కదా, ఈ రోజులో ఇలాంటివి ఏమి ఉండవులే అనుకుని డోర్ క్లోజ్ చేసుకుని వెళ్లి బెడ్ మీద పనుకున్నాను.